అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్సాఫీస్ దగ్గర 2 వారాలను అత్యంత ఘనంగా ముగించగా సినిమా బాక్సాఫీస్ దగ్గర 3వ వారంలో ఎంటర్ అయినా కానీ అద్భుతమైన వసూళ్లతో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త సినిమాలు ఒక పాత హిట్ సినిమాకు కాంపిటీషన్ గా ఉన్నప్పటికీ వాటికన్నా ముందు రిలీజ్ అయిన సినిమానే అయినా అద్భుతమైన హోల్డ్ తో 2 తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ కలెక్షన్లను సాధించింది. 15వ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల నుండి 35 లక్షల రేంజ్ షేర్ ను వసూలు చేస్తుంది అనుకున్న ఊహకందని లెవెల్లో నైట్ షోలలో అద్భుతమైన గ్రోత్ ను సాధించి సినిమా ఏకంగా 56 లక్షల షేర్ ను 15వ రోజున అందుకుంది. దాంతో 15 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల మొత్తం మీద కలెక్షన్స్ 27.81 కోట్ల షేర్ మార్కును అధిగమించింది. ఇక 15వ రోజున టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 62 లక్షల వరకు షేర్ ను సాధించింది. ఇక 15వ రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 35.55 కోట్ల మార్కును అధిగమించాయి. సినిమా 22 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు వచ్చిన షేర్ తో ఏకంగా 13.5 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 58.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇది ఊహకందని ఊచకోత అనే చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర సినిమా 3వ వీకెండ్ ముగిసే సమయానికి 60 కోట్ల గ్రాస్ మార్కును అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద మజిలీ సినిమాతో నాగచైతన్య కెరీర్ బెస్ట్ రికార్డులతో పాటు కెరీర్ లోనే అత్యంత లాంగ్ రన్ ఉన్న సినిమాను సొంతం చేసుకుని రికార్డులకెక్కాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.